ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమాలపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపక్షాలు అర్ధరహితమైన విమర్శలను మానుకోవాలని సూచించారు. బీజేపీ దొంగ ఓట్లతోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే ఆరోపించారు. రాహుల్ ఓటు చోరీపై చేస్తున్న పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని అన్నారు. ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పద్మావతి గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, జనరల్గా ఎలా ఉంది? కింది స్థాయిలో బాగా విమర్శలు ఉన్నాయి, పథకాలు సరిగా ప్రజల్లోకి వెళ్ళట్లేదని కూడా ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రజల్ని అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఇవ్వకుండా ప్రజల్ని బాగా మోసం చేస్తున్నారంటూ కూడా అంటున్నారు. ఎలా చూడవచ్చు మేడం? సో ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే నేను కూడా మా నియోజకవర్గాల్లో తిరుగుతుంటాము నిత్యము. నిజంగా చెప్పాలంటే నేనేదో మీరు అడిగినరు కాంగ్రెస్ పార్టీని పెద్దగా చూసి చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక మనిషికి ముఖ్యమైన 3 అనుకుందాం, ప్రజలకు ముఖ్యమైన 3 విషయాల్లో రాంగ్ అనే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. అంటే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగం ఉంది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు దశాబ్ద కాలంగా 10 ఏళ్ల నుంచి మనిషికి ముఖ్యమైంది ఇల్లు ఒకటి, భోజనము, ఇల్లు, బట్ట, ఈ 3 చాలా ముఖ్యం. దాంట్లో టీఆర్ఎస్ రాంగ్ని 2014లో మీకు గుర్తుందో లేదో హౌసింగ్ డిపార్ట్మెంట్ మొత్తానికే అసలు డిపార్ట్మెంటే మూసేసింది. ప్రజలకు ఇండ్లు కట్టుకొనివ్వకుండా, అలాంటి ఒక ఆశ కూడా పెట్టకుండా మొత్తానికే మూసింది. మనం రాంగ్ని ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు సీఎం గారు నియోజకవర్గానికి దాదాపు 3500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు అంత వెరిఫికేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎంత డీటెయిల్గా చేస్తున్నారంటే అది అంత డీటెయిల్గా బహుశా ఎవరు చేయలేదు ఇంతవరకు. దాని గురించి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. 10 ఏళ్లలో ఒక పిల్లగాడు సంవత్సరం పాటు పుట్టినప్పుడు ఒకవేళ ఈరోజు వానికి 10 ఏళ్ళు, పెండ్లి అయ్యి 25 ఏళ్లలో వానికి పెండ్లి అంటే 35 ఏళ్ళు ఈరోజు వానికి 2 పిల్లలు పుట్టి వాడు కూడా అదే ఇంట్లలో ఉన్న దాఖలాలు ఇప్పటి వరకు. ఒకటే ఇంట్లో 2 కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యి కోడళ్ళు పిల్లలు, అట్లాంటిది సడన్గా అందరికీ ఇండ్లు వచ్చినాయంటే గ్రౌండ్ స్థాయిలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎస్, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇండ్లు మాకు వచ్చినాయి, ఎస్ విడతల వారిగా వస్తున్నాయి, ఊరూరికి విడతల వారిగా ఇస్తున్నా అంటే కూడా ప్రజలు ఆశతో ఎంతో హ్యాపీగా ఉన్నారు. రెండోది సన్న బియ్యం. ఇన్ని రోజులు ఇన్నేళ్ళు దొడ్డు బియ్యంతో ఉండి అది అమ్ముకొని వీళ్ళు తినక అది అక్కడ పడేసి ఈ మధ్యవర్తులు తీసేసుకొని అవన్నీ కూడా ఆపేసి ఇప్పుడు సన్న బియ్యం అనేది డైరెక్ట్ ప్రజల దగ్గర పోతున్నది. ఇప్పుడు నేను ఎప్పుడు పోయినా అందరిని అడుగుతా, అందరు వండుకొని కడుపు నిండా భోంచేస్తున్నారని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈ స్పందన ఉంది. అది మీరు కూడా కాదనలేరు, ఆపోజిషన్ కూడా కాదనలేరు, ఎందుకంటే అది వాస్తవం, ఇండ్లది వాస్తవం. మరి మహిళలకు రాగానే మేము ఫ్రీ బస్ అన్నాము, అది ఇచ్చినందుకు నిజంగా కూడా మీరు చిన్న చిన్న కథనాలు మీరు హైలైట్ చేయాలి. లేడీస్కి వచ్చిన ఫ్రీడమ్, లేడీస్కి ఎన్నో పనులు ఉంటాయి, ఫ్యామిలీ పని, ఫ్యామిలీని నడపడము, ఫ్యామిలీని చూసుకోవడం, ఫ్యామిలీ సొంత ఫ్యామిలీ కాకుండా భర్త ఫ్యామిలీని, ఇటు పిల్లలై పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీని అందరినీ చూసుకునే బాధ్యత లేడీస్దే ఉంటుంది. పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినా వాళ్ళని ఇంటికి తీసుకురావడం కానీ తీసుకుపోవడం కానీ, వాళ్ళకి ఏదన్నా మంచి చెడు చూడాలన్నా ట్రావెల్ చేయాలి. ఇంతకుముందు ఖర్చులు ఎక్కువ ఉండే, లేదా వాళ్ళ ఇంట్లో ఎవరినన్నా మగవాళ్ళని అడగాలి వాళ్ళు తీసుకుపోవాలి, అవన్నీ లేకుండా ఒక సురక్షితమైన ఎన్వైర్న్మెంట్, ఆర్టీసీ అనేది ఒక సురక్షితమైన ఎన్వైర్న్మెంట్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అందులో వాళ్ళు గ్రూప్స్ కట్టుకొని వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, కానీ ఒక్క ఖర్చు లేకుండా. అది చాలా పెద్ద బూస్టింగ్ ఇచ్చింది లేడీస్కి. బిజినెస్ చేసుకున్న వాళ్ళు బయట తిరుగుతున్నారు, మంచి ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నారు, మంచిగా అమ్ముతున్నారు, ఎన్నో విధాలుగా ఫ్రీడమ్ కూడా వచ్చింది. అంటే మేడం ఇప్పుడు మీరు అధికారంలోకి రాగానే ఇవన్నీ ఇస్తున్నాం అమలు చేస్తున్నాం అంటున్నారు కదా, అయితే మరి ఎందుకు కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద కొంత నెగిటివ్ వచ్చింది? అంటే ప్రచారంలో వెనుకబడ్డదా? మీరు
ఏమీ నెగిటివ్ రాలేదు. మీరు ఎక్కడ వింటున్నారో నాకు తెలియదు, కానీ నేను ఏ ప్రాంతాలకు పోయినా చూసినా కింద స్థాయిలో ప్రజలు అందరు హ్యాపీగా ఉన్నారు. రుణమాఫీ అనుకోండి, రైతు బంధు అనుకోండి, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాల్వలు అక్కడ మా ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు చెప్తున్నా, రిపేర్లు కూడా చేయనవి అవన్నీ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా అవుతున్నాయి. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది స్టేట్ ఉంది కాబట్టి సరే కొంత అవుతుందనే హోప్ వచ్చింది. సో ఎందులో కూడా ప్రజలు మాత్రము రూరల్ ఏరియాస్లో మాత్రము నాకు ఆ ఏరియా తెలుసు కాబట్టి ఏమీ లే, అందరు హ్యాపీగా ఉన్నారు. 200 బిల్లు యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఉంది. అవసరం గ్యాస్ కూడా తక్కువైంది. ఇప్పుడు ఒక కుటుంబానికి తనకు అవసరం వచ్చేటివి గ్యాస్ కానీ, కరెంటు బిల్ కానీ, సన్న బియ్యం కానీ, పిల్లల పేర్లు రేషన్ కార్డులు ఎక్కినాయి. 10 ఏళ్ళు పుట్టించినాక గతి లేకుండే, వాళ్ళు అసలు పుట్టినరా లేదా తెలియకుండే. ఇప్పుడు దానివల్ల అన్ని లబ్ధులు కూడా వీళ్ళు పొందుతున్నారు. ఫ్యామిలీస్ అన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కి ప్రతిపక్షం ఏంటిది అంటే ప్రధాన ప్రతిపక్షం ఏంటి? బీజేపీనా బీఆర్ఎస్? ఇప్పుడైతే మనకు టీఆర్ఎస్ఏ కదా, టీఆర్ఎస్ ఇస్ ద ప్రతిపక్ష. బీజేపీ అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ కాదని చెప్పేసి అంటున్నారు. రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటున్నారు. బీజేపీ మొన్న వాళ్ళు ఎన్నికలలో కొందరు ఎంపీలు గెలిచినారు. సో అఫ్ కోర్స్ ఎనీబడి ఎవరైనా ఏ పార్టీ అయినా ఎన్నికలలో నిలబడితే వాళ్ళంతా మనకు ప్రతిపక్షమే. ఎవరైనా సరే, ఇండిపెండెంట్ అయినా సరే, బీజేపీ అయినా సరే, ఎవరైనా సరే, టీఆర్ఎస్ అయినా సరే. సో ఎన్నికల అప్పుడు మెయిన్ అపోజిషన్ అని ఏమి ఉండదు. ఎవ్రీబడి హూ డిసగ్రీస్ ఆర్ స్టాండ్స్ ఇన్ ఎలక్షన్ ఈజ్ అన్ ఆపోజిషన్. చెప్పండి, వచ్చే క్యాబినెట్ విస్తరణలో ఉత్తమ పద్మావతిని మినిస్టర్గా చూసే అవకాశం తెలంగాణ ప్రజలకు ఉందా? ఐఎమ్ నాట్ ష్యూర్. అండ్ నేను ఆ ప్రశ్న ఆన్సర్ చేసే అర్హత లేదు నాకు. సో మీరు సీనియర్ కదా, మీరు సీనియర్ ఎమ్మెల్యే, గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఐఎమ్ ఓన్లీ సెకండ్ టైం ఎమ్మెల్యే. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. దట్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో కూడా సంతోషంగా ఉన్నారు. దీంతోపాటు ఎప్పటికీ హుజూర్నగర్, కోదాడ ప్రజలు మా సొంత బిడ్డలే. మేము ఆ 2 నియోజకవర్గాల ప్రజలను దత్తత తీసుకున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని విమర్శించే వాళ్ళకు సమాధానంగా చెప్తున్నాం. వారు విమర్శించే వాళ్ళకు కూడా మేము అన్ని పనులు, వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయి, అందరినీ సమానంగా చూస్తున్నాం అంటున్నారు. మరోవైపు దొంగ ఓట్ల వ్యవహారం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బీజేపీ ఓటమిని బయటపడేందుకే కూడా దొంగ ఓట్లతో కూడా అధికారంలోకి వస్తుందంటూ కూడా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా నైన్ టీవీ, హైదరాబాద్.